నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలోని బేతంచెర్ల మండలం హుస్సేనాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించే ఉద్దేశంతో నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమేకమయ్యారు. ఈ కార్యక్రమంలో డోన్ ఎమ్మెల్యే కోట్ల జై సూర్యప్రకాష్ రెడ్డి, పార్టీ అబ్జర్వర్ ఎస్ గోవర్ధన్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కడప పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించి వాటి ద్వారా లబ్ధి పొందుతున్న అంశాలను తెలియజేశారు. గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం బేతంచెర్ల మండలం హుస్సేనాపురం గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో చాలామందికి పెన్షన్లు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా తల్లికి వందనం కూడా ప్రతి పిల్లవానికి కూడా ఇక్కడ పడిందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా బస్సులో కూడా మేమందరం కూడా నెలకు అవుతారు, 15 రోజులకు అవుతారు, ఫ్రీగా ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఉచిత గ్యాస్ సిలిండర్ కూడా వీళ్ళకి అందుతూ ఉంది. కాబట్టి మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం సార్. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, రోడ్డు సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ ఉన్నాయని చెప్పారు. వాటన్నిటి కూడా మరి స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం, స్థానిక ఈ గ్రామంలో ఉండే నాయకుల దృష్టికి కూడా తీసుకుపోవడం, వాటిని సత్వరం పరిష్కరించాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ గ్రామంలో చుక్కల భూమి, ఈ మండలంలో ఎక్కువగా చుక్కల భూమి గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారేమో అక్కడ ఆదేశాలు ఇవ్వడం జరిగింది, రెవెన్యూ మినిస్టర్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ చుక్కల భూములన్నీ కూడా తీసేయాలా. గతంలో వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు భూములు కొట్టేసేదానికి ఎవరెవరి భూములకు బాగా పలుకుతాయి, ధర పలుకుతాయి, వాటన్నిటి కూడా చుక్కల భూమిగా నామకరణం చేయడం జరిగింది. వాటన్నిటి కూడా తీసేసి ఎవరైతే రైతు ఉన్నాడో వారికి అవి అందే విధంగా చూడాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి వాటిని కూడా మరి స్థానిక ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. కాబట్టి ఏదేమైనా సరే ఈ గ్రామంలో మరి పలు సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు పరుస్తున్నారని చెప్పి తెలిపేందుకు మాకు చాలా సంతోషంగా ఉంది తెలుగుదేశం పార్టీ పరంగా అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం.